హలో గాయ్స్, ఈరోజు అనంత్ అయితే ఫోన్ చేసి అర్జెంటుగా రామయ్య అన్నాడు. అర్జెంటుగా రారంటే ఏమైందని నేను భయపడ్డాను. అడిగితేనేమో ఓలా అయిపోయింది, ఒకసారి రారా అన్నాడు. ఏమైందని చూడడానికి వచ్చాం. చూద్దాం ఏమైంది ఏంటో. ఏమైందిరా? చాలా ట్రై చేస్తున్నాడు కానీ వెహికల్ అయితే ముందు కదలట్లేదు. ఏమైందా అని చూస్తే బ్యాక్ వీల్ లాక్ అయిపోయింది. అసలు ప్రాబ్లం ఏమైంది అని అడిగాను. ఏమైందో ఏంటో తెలియదు, సడన్గా డిస్ప్లే ఆఫ్ అయిపోయింది. ఎంత ట్రై చేసినా సరే ఆన్ అవ్వట్లే. సరే ఇంక పుష్ ఇచ్చి సర్వీస్ సెంటర్ తీసుకెళ్దాం అనుకుంటే బ్యాక్ వీల్ లాక్ అయిపోయింది. అసలు బ్యాక్ వీల్ ఎందుకు లాక్ అయిందని యూట్యూబ్లో ట్రిక్స్ చూసి అయితే నార్మల్ చేయడానికి ట్రై చేసాం, అయినా వర్కౌట్ అవ్వలే. ఇంకా చేసేదేం లేక కాంగోరాజు ఫోన్ చేసి అర్జెంటుగా ఆటో పట్టుకొచ్చామని చెప్పేసి వెహికల్ని అయితే ఆటో ఎక్కించేసాం. ఆటో ఎక్కించుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇలా స్టార్ట్ అయ్యేమో లేదు, ఆటో అయితే అయిపోయింది. ఏమైందా అని చూస్తే ఆటోకి డీజిల్ అయిపోయింది. ఇంకా చేసేదేం లేక ఆటోని తోసుకొని డీజిల్ కొట్టించడానికి అయితే తీసుకొచ్చాం. ఇంకా డీజిల్ కొట్టించుకొని షోరూమ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫైనలీ ఎన్నో ఇబ్బందులు పడైతే షోరూమ్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాం. ఇక్కడికి వచ్చి చూస్తే మా వెహికల్ అనుకుంటే మాలాగే చాలా వెహికల్స్ అయితే ఆగిపోయి ఉన్నాయి. సరేలే అవన్నీ మనకిందుకని మా వెహికల్ అయితే కింద దించేసాం. మేము వెహికల్ కింద దించిన హాఫ్ అన్ అవర్కి అయితే వీళ్ళు మెకానిక్ వచ్చాడు. వచ్చి చూసి కంప్లైంట్ ఏంటో చెప్తారనుకుంటే చెక్ చేసి చెప్పడానికి ఒక 2 days టైం పడుతుంది అంటున్నారు. బట్ మేము చేసినట్టు వీళ్ళు కూడా హ్యాస్టీస్ చేశారు. చూసారుగా యూట్యూబ్ వల్ల మనకి ఎంత యూజ్ అయితే ఉందో. ఇంకా సూపర్వైజర్తో మాట్లాడడానికి అయితే వెళ్ళాం. ఇక్కడికి వచ్చి చూస్తే బయట కాకుండా లోపల కూడా చాలా వెహికల్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది కానీ వీళ్ళ సర్వీస్ అయితే అస్సలు బాగాలేదు. బండి అయితే ఇచ్చేసాం గైస్. అలాగైతే ఇంకా చెక్ చేసి చూసి చెప్తాను అంటున్నారు. ఇంకెప్పుడు చెప్తారో ఏటో, వీళ్ళ సర్వీసెస్ అయితే అస్సలు బాగాలే. చూడాలి మరి ఏమవుద్దో. Until then, signing off, this part.